చాలా ముదిరిపోయిన తర్వాత వస్తుంది స్కోలియోసిస్లో. నొప్పి వచ్చేది స్కోలియోసిస్లో, మామూలు స్కోలియోసిస్లో చిన్నపిల్లల క్యాన్సర్స్ కానీ, టీబీ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫ్రాక్చర్స్ వలన వచ్చే స్కోలియోసిస్లు అవి తెలిసిపోతాయి అందరికీ. మామూలుగా వచ్చే స్కోలియోసిస్లో యూజువల్లీ 18-20 ఏళ్ళ దాకా ఎక్కువ నొప్పి ఉండదు. ఇప్పుడు స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, ఆఫీసెస్లో కానీ చాలామందికి నడుము నొప్పులు వచ్చి చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ ఇప్పుడు కొన్ని స్కూల్స్ కల్చర్స్ అన్నీ మారిపోయాయి. ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఉదయం నుంచి రాత్రి దాకా ఈ చిన్నపిల్లల్ని ఐఐఎమ్స్ చేద్దామని తల్లిదండ్రులు పుట్టగానే వాళ్ళు ఆలోచిస్తున్నారు. వీళ్ళని కొన్ని రకాల స్కూల్స్లో వీళ్ళని జాయిన్ చేయడం, ఆ పిల్లలకు గవర్నమెంట్ కానీ, కోర్టులు కానీ ఎవరు చెప్పినా కానీ ఈ స్కూల్స్ వినకుండా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా వీళ్ళని కూర్చోబెట్టి చదివిస్తున్నారు. 10 గంటల తర్వాత హోంవర్క్లు ఇస్తున్నారు. వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి ఆలోచించకుండా వాళ్ళ యొక్క స్పైన్ను తెలుగు భాషలో చెప్పాలంటే సర్వనాశనం చేసేందుకు ఇటువంటి స్కూల్స్ తయారైనాయి మన దేశంలో. ఇది చదువుకున్న తల్లిదండ్రులు కూడా దీన్ని గమనించడం లేదు. వాళ్ళకి స్పోర్ట్స్ లేవు, ఎక్సర్సైజెస్ లేవు, ప్లస్ స్కూల్ బ్యాగ్స్. వాళ్ళ యొక్క వయస్సుకి ఎంత చిన్న చిన్న పిల్లలకు కేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ పిల్లలకు కూడా విపరీతమైన స్కూల్ బ్యాగ్స్ ఇవ్వడం, చిన్న పిల్లలకు హోంవర్క్లు ఇవ్వడం, ఇటువంటి చాలా తప్పు పనులు టీచర్లు చేస్తున్నారు. నాకు వారి వృత్తి మీద అతి గౌరవం ఉన్నది. ఎప్పుడు కూడా టీచర్ల గురించి నా జీవితంలో నేను చెడ్డగా మాట్లాడను. కానీ ఇది మటుకు అన్యాయం వారు చేసేది, స్కూల్స్ చేసేది. ఇది తప్పు. ఇది ఖండించాలి ప్రతి పౌరుడు. ఈ దేశంలో పిల్లలకు ఆటలు ఉండాలి, యోగా ఉండాలి, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఉండదు. వాళ్ళు ఐఐఎమ్స్ అవుతారు కానీ విజ్డమ్ ఉండదు, నాలెడ్జ్ ఉండదు. దే బికమ్ బుక్ వామ్స్. సో వాళ్ళందరికీ ఈ నడుము నొప్పులు వస్తున్నాయి.